అదేవిధంగా ఈనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మా ఆడబిడ్డలకు ప్రభుత్వం వచ్చిన రెండో రోజే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించినాం. ఆ ఎల్లా అడిగాను మా అక్కలు, అయ్యా కండక్టర్ మరి టికెట్ పైసలు అడిగితే ఏం చెప్పాలని. నేను ఒకటే చెప్పిన మా అక్కలకు, అక్క మీ పర్సులో మీ తమ్ముని ఫోటో పెట్టుకోండి. ఎవరన్నా కండక్టర్ బస్ కిరాయి అడిగితే ఇట్లా తీసి ఫోటో చూపించి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు ఇస్తాడు, పోయి అడుగుపోను రాని. ఇవాళటి వరకు మా అక్కల్ని అడుగుతున్నా, అమ్మగారింటికి పోయినా అమ్మవారిని దర్శించుకోనికి పోయినా ఎవరన్నా మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అక్క? ఎవరన్నా కిరాయి కట్టమని అడిగినరా? చెయ్యి అడ్డం పెడితే బస్ ఆపీరు, మీరు దిగుతున్న కాడ దించిపోయినరు తప్ప ఎవరన్నా ఒక్క పైసా మిమ్మల్ని అడిగినరా? ఇది ఉచితంగా రాలే. మీ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి 11,000 కోట్ల రూపాయలు 32 నెలల నేను బస్ కిరాయిలు కట్టిన మా ఆడబిడ్డల కోసం. ఒక్క పైసా వాళ్ళని అడగొద్దు. అన్ని పైసలు ఎన్ని కోట్లైనా నేనే కడతా. రాష్ట్రం నలుమూలల మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా, అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అంతకుముందు ఇంటి ఆయన కాడే చేయి చాపితే ఈసడించుకునేటోళ్ళు. అత్తనేమో అమ్మ పోయి వంటింట్లో వంట చేయిపో, రొట్టెలు చేయిపో అని అనేది అత్త అమ్మగారింటికి పోయేస్తా అంటే. ఇవాళ మా అక్కలకి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇంటి ఆయన బాయికాడికి పోతే అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు వెసులుబాటు ఉన్నది ఇవాళ. మరి ఈ బస్సులు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అక్క? ఇవాళ మీకోసం 1000 బస్సులు కొనిచ్చి బస్సులో ఉచిత ప్రయాణమే కాదు 1000 బస్సులకి మిమ్మల్ని యజమానులను చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఎల్ల రిలయన్స్, అదానీ, అంబానీలు విద్యుత్తు లేకపోతే పెట్రోల్ వ్యాపారంలో ఉంటే ఇవాళ మా ఆడబిడ్డలకు ఆ వ్యాపారం అందుబాటులోకి తెచ్చింది నిజం కాదా? బడి పిల్లలకు 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే బాధ్యత ఆనాడు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తే ఆ కంపెనీలను మెడల్ పట్టి దొబ్బి ఈ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 27,000 స్కూళ్ళు రాష్ట్రంలో ఉంటే స్కూళ్ళ మెయింటెనెన్స్ మొత్తం అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రతిదీ ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆడబిడ్డల పేరు మీదనే ఇల్లు ఉండాలి అని ఆడబిడ్డల పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఖాతాలో వేస్తున్న మాట వాస్తవం కాదా? ఊరున ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నది నిజం కాదా? అందుకే ఆయన చెప్పిన, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఊరిచ్చిండు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా కొట్టిండు. ఆ రోజు కొడుకు వస్తే కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద ఉత్తపువ్వ తిన్నట్టు ప్రజలకు కథలుగా చెప్పిండు ఆయన. మీకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, ఆయనకు మాత్రం 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, కొడుకుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, బిడ్డకు 50 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. మన పేదోళ్ళకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. నిజంగానే ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టే అవకాశం ఉండే, 20 లక్షల పేదోళ్లను ఓ ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే అవకాశం ఉండే. కానీ ఏ రోజు కూడా ఆయనకు సోయి లేదు. ఆయన సోకుల మీదనే ఆయనకు ఆలోచన. 10 ఎకరాలల్లా ప్రగతి భవన్ అని పెద్ద గడి కట్టుకున్నాడు, ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, కానీ మీకు మాత్రం ఇయ్యలే. కానీ మీ తమ్ముడు 2 ఏళ్లలో 7 లక్షల ఇండ్లు పేదలకు కట్టించి ఊరూర ఇందిరమ్మ ఇండ్లున్నాయి. అందుకే ఆ రోజు చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరిన, ఏ ఊరిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవో ఆ ఊరిలో ఓట్లు నువ్వేపించుకో, ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు నేను కట్టించునో ఆ ఊర్లో నేను ఓట్లు వేయించుకుంటా, నీకు డిపాజిట్ వస్తే చూస్తా అని సవాల్ విసిరిన. ఇవాళ కూడా సవాల్కు కట్టుబడి ఉన్నా. హనుమాన్ల గుడి లేని ఊరు ఉండొచ్చు, నీళ్ళ ట్యాంకు లేని ఊరు ఉండొచ్చు, రోడ్డు లేని ఊరు ఉండొచ్చు, బడి లేని ఊరు ఉండొచ్చు, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఉండదు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు గ్రామాన అందించినాం. ఇవాళనే
2.5 లక్షల పెన్షన్లు మంజూరు చేసినాం. మా అక్కలందరికీ సూచన చేస్తున్నా, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరున్నా అప్లికేషన్ పెట్టుకోండి. సాచురేషన్ ఎన్ని లక్షల మంది ఆడబిడ్డలు, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు ఉంటే ఎన్ని లక్షల మంది ఉన్నా అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది, మీ తమ్ముడిది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. అదేవిధంగా చేనేత కార్మికులు అర్హులైన వాళ్ళందరికీ ఇస్తా, గీత కార్మికులకు అర్హులైన వాళ్ళ అందరికీ ఇస్తా. అదేవిధంగా వివిధ రకాల వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఈనాడు పెన్షన్ ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవన్నీ అమలు జరుగుతాయి. అందుకే మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యం అంటేనే మహిళా ప్రభుత్వం. సోనియమ్మ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో, ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదంతో నిర్మలా జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో చేసే సేవ మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఈరోజు పరిపాలనలో వాళ్ళ భాగస్వాములు అవుతారు. 5 ఏళ్ళు మంత్రి అనోడు ఒక మహిళకు ఈరోజు మహిళల గురించి ఉద్ధరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి ఇట్లా మాట్లాడేటోళ్ళకు ఒకటే మందు, రొట్టెలు చేసినప్పుడు సలాకి ఎర్రగాల్చి వాతలు పెడితే ఇట్లాంటి తప్పుడు మాటలు తక్కువ మాట్లాడతారు. అందుకే మిత్రులారా, మహిళల తర్వాత నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఆనాడు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం. మరి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటి నిండా వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపైంది, సటకుని కొడుకు ఎంపైండు, చుట్టాలోళ్ళు బొచ్చడు మంత్రులైన, కోట్ల రూపాయలు 100 కోట్లు సంపాదించుకోరు. మన పిల్లలకు మాత్రం నౌకరు ఇయ్యలే. బిడ్డను ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు, చుట్టాన్ని ఓడిస్తే మళ్ళీ ఇచ్చిండు. మనకు మాత్రం నోటిఫికేషన్లు ఇచ్చిండు, ప్రశ్నపత్రాలు అమ్ముకున్నాడు. పిల్లలకు మాత్రం నౌకర్లు ఇయ్యలే. నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే లెక్క గట్టి 70,000 పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినాం. మా దామాన్ని ఇప్పుడే చెప్పిండు, 16,000 మంది మెడికల్ అండ్ హెల్త్లో ఇస్తే 10,000 మంది నర్సులను అంటే ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామని ఇంతకుముందే మా దామాన్న చెప్పిండు. 70,176 ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నియామకాలు చేపట్టినాం. ఇప్పుడు దాదాపుగా ఇంకొక 10,000 ఉద్యోగాలకు ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చినాం. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి. వయసు రిలాక్సేషన్ కావాలంటే ఇచ్చిన భవిష్యత్తు ఖాళీలు కూడా ప్రతి 6 నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తా. ఏ ఖాళీలను కూడా గాలికి వదిలేయను. నియామకాలు చేపట్టి మీరు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తా. నిరుద్యోగ యువకులకు నా సూచన ఒక్కటే, వాడో వీడో వస్తాడు, రెచ్చగొడతాడు, మాయ మాటలు చెప్తారు, మందు పెట్టినట్టు పట్టుకపోతారు. మీరు చూసిండ్రు కదా, ఎలా అగ్గిపెట్టే రావు, అఘోర రావు, అగ్గిపెట్టే రావు 100 పెట్టి సీస నిండా పెట్రోల్ తెచ్చుకోండు. 10 పైసలు అగ్గిపెట్టే మర్చిపోయిండు. పెట్రోల్ పోసుకొని డ్రామా బాగా చేసిండు. మా మీడియా మిత్రులు కూడా మా ఊరు అడుగులు ఉన్నాడు, తాటి చెట్టు లెక్క ఏదో చేసినట్టు ఉన్నాయని అన్ని టీవీలలో చూపించారు. పిల్లలు చూసి ఆవేశానికి లోనయ్యి శ్రీకాంతాచారితో మొదలు పెడితే కానిస్టేబుల్ కిష్టయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సురేష్ నాయక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నిత్య నిలువున తన తనువులను కాల్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మరి 100 రూపాయల పెట్రోల్ తెచ్చుకున్న చుట్టాలలో ఎవడన్నా అగ్గిపుల్లతోనన్నా చిన్న కాల్చుకున్నాడా? రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో నెంబర్ 1. అందుకే ఈనాడు మళ్ళా పిల్లల్ని రెచ్చగొట్టాలి. కోల్పోయిన అధికారాన్ని సాధించుకోవాలంటే పిల్లల్ని రెచ్చగొట్టాలి. వాళ్ళు శవాలుగా మారాలి. ఆ శవాలనే పునాదులుగా చేసుకొని అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. నేను మీ అన్నగా చెప్తున్నా, రేవంత్ అన్నగా మీకు మాట ఇస్తున్నా. మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో నేను, జగన్న, ఉత్తమన్న, మహేష్ గౌడ్ గారు కలిసి పనిచేస్తున్నాం. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. దుర్మార్గులు, కుట్రదారులు మీ దగ్గరకు వస్తారు, ఉన్నవి లేనివి చెప్తారు. వాళ్ళ మాయలో పడకండి.
వాళ్ళు మాయగాళ్ళు, మాయ లేడీ లాంటి వాళ్ళు మనల్ని మభ్యపెట్టి మన ప్రాణాలను అధికారం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత నాది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఫీజు రియంబర్స్మెంటు ప్రభుత్వ ఖజానా మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పులను మోపి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి దివాలా తీసిన ప్రభుత్వాన్ని విధ్వంసమైన తెలంగాణను మాకు అప్పచెప్తే విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించడానికి 8,11,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు తప్పులకు మిద్దీలు ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను కడుతున్నా. ఈ లెక్క నేను చెప్పింది కాదు, కాగ్ నివేదికలు చెప్తున్నాయి. పాత్రికేయ మిత్రులారా, 3 లక్షల కోట్ల రూపాయలు 32 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అన్నం తిన్నా తినకపోయినా నిద్రపోయినా పోకపోయినా సంవత్సరానికి కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు 75,000 కోట్ల రూపాయలు కట్టుకుంటూ వస్తున్నా. నాడు మొంగిపోయినా అప్పిచ్చినోడు ఊరుకోడు, నిలబెట్టి వసూలు చేస్తాడు. అవి కట్టుకుంటూనే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే అప్పుల ఊబిలో నుంచి బయటకు వస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. సంక్షోభంలో ఉన్న సంక్షేమాన్ని ఈరోజు సంక్షేమం వైపు సంక్షోభంలో నుంచి బయటికి తెచ్చి సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసి విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఓ పూట ఆలస్యం కావచ్చు కానీ మీ హక్కును ఏది కాదనం, మీ అవకాశాలను ఏది తొలగించం. మీకు కావలసిన మంచి పరిపాలన అందించే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2 సంవత్సరాల మా పరిపాలనను అంచనా వేయండి. మేమిచ్చిన ఉద్యోగాలు చూడండి, మేము అమలు చేసిన రైతు సంక్షేమాన్ని చూడండి, మేము అమలు చేస్తున్న ఆడబిడ్డల సంక్షేమాన్ని మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు 30 సంవత్సరాలు అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ కేటగరైజేషన్ సాధించింది మొత్తం దేశంలోనే తెలంగాణ మొదటి రాష్ట్రం. 100 సంవత్సరాల క్రితం నుంచి బలహీన వర్గాల లెక్కలు లేవు. దేశంలో కోళ్లకు, కుక్కలకు, పందులకు, మేకలకు కనిపించిన దానికల్లా లెక్క ఉంది. మా బలహీన వర్గాల సోదరులను లెక్క కట్టాలని ఎవ్వరికి కనికరం రాలే. కానీ మా మహేష్ గౌడ్ గారు అధ్యక్షుడైనాక పొన్నం ప్రభాకర్ గారిని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసి లెక్క కట్టి లెక్క తేల్చి దేశం ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే ఈరోజు జనగణనలో కులగణన చేయాల్సిన పరిస్థితి మోడీ గారికి కల్పించి దేశంలో మొదటిసారి కులగణన చేయడానికి పునాదులు వేసింది తెలంగాణ రాష్ట్రం. అందుకే రైతుల సంక్షేమమైన, ఆడబిడ్డల అభివృద్ధి అయినా, నిరుద్యోగ విద్యార్థుల ఉద్యోగ ఉపాధి అవకాశాలైనా, సామాజిక సమస్యలకు పరిష్కారమైన ఈనాడు మన ప్రభుత్వంలోనే మనమే సాధించుకున్నాం. ఈరోజు విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. 2034 వరకు మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలి. మనసు నిండా, గుండెల నిండా ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఆకాంక్ష ఉండాలి. మీ ఆశీర్వాదం ఉంటే సాధించలేనిది ఏది లేదు. మీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కుట్రలు చేసిరు, కుతంత్రాలు చేసిరు, పన్నాగాలు వండిరు, టీవీలలో చూపించారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక శాతం అయితలేదని నిన్నమన్న ఒక ఆయన పోయిండాయా, తమిళనాడు రాష్ట్రం పోయిండు, కర్ణాటక రాష్ట్రం పోయిండు. ఏమైనా మంచి కోరుతాడు అనుకున్నా, మంచి కోరలే, అఘోర పూజలు చేస్తున్నాడా. ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? అసలు మడిసన్నోడు 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా.
ఈ రకమైన చేతబళ్ళు ఇవాళ ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఒక ఆయన మహేష్ గౌడ్కు నోటీస్ అన్నాడు. నేను సూటిగా అడుగుతున్న మెదక్ గడ్డ మీద నుంచి మీరు బాత్రూమ్కి పోయినా చెట్టు కింద చెట్లకు పోయినా మీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, వీడియోలు పెడతారు కదా. మీరు శివమొగ్గ గుళ్ళె పూజ చేస్తే ఎందుకు పెట్టలే? పోయినట్టు ఎందుకు చెప్పలే? కర్ణాటకలో తమిళనాడులోనో నువ్వు పోయిన గుళ్ళకు పోయినట్టు నీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే నీ దినచర్యలో ఎక్కడ కూడా ఎందుకు ప్రకటించలే? ఎందుకు రహస్యంగా ఉంచినావు? గుడికి పోతే దండం పెట్టుకుంటాం, గుడి బయటకు వచ్చి 4 మంచి ముట్లు మాట్లాడతాం. మేము తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, యాదగిరిగుట్ట పోయినా, రాజన్న సిరిసిల్ల పోయినా, సమ్మక్క సారలమ్మ పోయినా మీడియాను అందరిని పిలిచి దర్శనం చేసుకొని 10 కాలాల పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మరి నువ్వెందుకు శివమొగ్గ గుడికి పోయింది చెప్పలేదు? పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నావు? తమిళనాడులో ఏ గుడులకు పోయినావు నువ్వు? ఆ గుళ్ళల్లో జరిగే అఘోర పూజలేంటివి? నీకు పూజలు చేసిన పూజారులు ఎవరు? వాళ్ళ వివరాలు బయట పెట్టు. ఇవాళ బావ కోసం బామ్మాడితే దిగిండు. బామ్మాడిది మా బావ మంచి గుడికి పోయిండని చెప్పి పక్కన ప్రెస్ వాళ్ళకి అంటున్నాట. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ కోసం కాదు, మా మీద శాతపడి చేపించిన. అందుకే మా నాయన ఫామ్ హౌస్ల నుంచి బయటకు వస్తలేడు, అష్ట దిగ్బంధం చేసి శాతపడి చేశాని బామ్మాడిది పక్కన ఉన్న ప్రెస్ వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి మాకు చెప్తారు, గిదయ వీళ్ళ బుద్ధి, వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. చివరికి అధికారం కోసం ఎంత దిగజారుతారంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద చేతబడి చేసి ఈరోజు రాష్ట్రంలో సంక్షోభం తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే మా చిత్తశుద్ధి, మా ప్రయత్నంలో లోపం లేదు. కాబట్టే మానవ ప్రయత్నం తర్వాత దైవ సంకల్పం ఉండాలి, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. ఎలినినో వచ్చిన సందర్భంలో ఎల్లంపల్లి నిండి ఈరోజు గోదావరి నీళ్లు వరదలై పారుతున్నాయి, కృష్ణా నదిలో నీళ్లు వచ్చినాయంటే మా సంకల్పం గొప్పది, మాకు దేవుడు ఆశీర్వాదం ఉన్నది, మా ఆలోచనలు మంచివి. కాబట్టే దైవ సంకల్పం మాకు తోడై తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం. అందుకే మిత్రులారా, దేవుడి ఆశీర్వాదంతో పాటు మీరందరూ అండగా నిలబడాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అభిమానంతో 2034 వరకు ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం, దేశంలోనే తెలంగాణని మొదటి రాష్ట్రంగా నిలబెడతాం. చివరగా ఒక్క మాట ముగించే ముందు ఆయన జగ్గన్న జర నిలబడా, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందలుకురా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడు. ఈయన నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తీన. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడేది నిలబడంది నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడేది నిలబడంది, నిలబడితే ఏడ నిలబడేది ఆయన చేతిలో లేదు, అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. కానీ మీ అదృష్టం ఏంటంటే ఓడిపోయినా మీ ఎంబడే పిచ్చోన్లాగా మీతోనే తిరుగుతున్నాడా. నేను 100 సార్లు లేపిన, సిగ్గులేనాడరా పట్నంలో జరిసేపు నా ఎంబడా నుండి ఏం దాచిపెట్టిన లడ్డు సంగారెడ్డిలు అంటే తెల్లారగట్ల మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. జరిసేపు మా దగ్గర ఉంటాడు, మళ్ళీ ఎంబడే వచ్చి మీ దగ్గర ఉంటాడు. ఇంత మంచోడు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఆయన మీ మీద చూపించే ప్రేమ ఎనలేనిది. ఇట్లాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి. నేను జగ్గన్నను సంతోషపెట్టడానికో టీవీలో స్క్రోలింగ్కో చెప్తలేను, నేను మనసు నిండా నమ్మింది చెప్తున్నా. ప్రజలకు ఏదైనా కుటుంబాన్ని కూడా వదిలేసుకొని, పిల్లల ఇల్లు వాకిలి పెళ్ళి అన్నీ వదిలేసి ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తారు. నాకంటే కూడా
నేను నా కుటుంబం మా అన్నదమ్ముళ్ళు మా ఫ్యామిలీని చూసుకుంటూనే రాజకీయం చేస్తా. ఈయన అన్ని వదిలేసి మీకోసమే చేస్తుండు. జగ్గన్న మిమ్మల్ని కాపాడుకున్నాడు కాదు, జగ్గన్నను కాపాడుకునే బాధ్యత మీది. ఆ బరువు మీ మీద పెట్టి నేను వెళ్తున్నా. మీరందరు మాట ఇస్తారు కదా జగ్గన్నను కాపాడుకునేటందుకు. ఇస్తారా? ఇస్తారా అన్నోళ్ళు అందరు చేయి పైకెత్తూరి. అందరూ అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం. ఈ పొత్తుల పంచాయతీ ఏం లేదు. అక్క చైర్పర్సన్ ఇచ్చినాం, రేపు భవిష్యత్తులో సంగారెడ్డి అక్కకిస్తే జగ్గారెడ్డికి ఇంకోటి ఇవ్వచ్చు రాహుల్ గాంధీ. ఏమిస్తాడో నాకు తెలియదు. బోసరాజు గారికి కర్ణాటకలో ఏమి లేకుంటేనే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసిండు రాహుల్ గాంధీ కర్ణాటకలో. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ జగ్గారెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి. ప్రజల మేలు కోరుకునే నాయకుడు ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటే అది మనకు గౌరవం, గుర్తింపు, మీ ప్రాంతానికి కూడా మర్యాద. ఇవాళ అదే జగ్గారెడ్డి గెలిచుంటే మీ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుండే. అయినా మీ మధ్యలోనే ఉంటున్న జగ్గారెడ్డికి మీరు అండగా నిలబడండి అని ఒక